Hey guys, మనం ప్రీవియస్ వీడియోలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసాం. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్ లో ఉంటుంది, ఆ వీడియో ముందు చూసి నెక్స్ట్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఫ్రమ్ దిస్ వీడియో వీల్ బి ట్రైంగ్ టు అనలైజ్ ద మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్. అంటే ఈ క్యాండిల్స్ అనేవి ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తాయని చెప్పాను కదా. సో ఈ ప్యాటర్న్ ని, ఒక ట్రెండ్ ని మనం అనలైజ్ చేస్తాం. అండ్ ఈ వీడియోలో నేను చెప్పినట్టు ట్రెండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో అసలు ఈ ట్రెండ్ అంటే ఏంటి? సో నేను ఇందాకే చెప్పినట్టు డిఫరెంట్ క్యాండిల్స్, ఒక కలెక్షన్ ఆఫ్ క్యాండిల్స్ ఒక ప్యాటర్న్ ని ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్ ని మనం ట్రెండ్ అని అంటాం. మనకి 3 ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటి అప్ ట్రెండ్, ఒకటి డౌన్ ట్రెండ్ అండ్ లాస్ట్ వచ్చేసి సైడ్ వేస్ ట్రెండ్. సో దీస్ 3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్స్ దట్ ఆర్ స్టాక్ ప్రైజెస్ ఫాలో. అసలు ఈ ట్రెండ్ మనకి ఏం చెప్తుంది? సో బేసికలీ ఈ క్యాండిల్స్ మూవ్మెంట్ వల్ల మనకి స్టాక్ ప్రైస్ అనేది ఎలా చేంజ్ అవుతుందో, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 days మీరు తీసుకోండి. ఈ 20 days లో స్టాక్స్ ఎలా మూవ్ అయ్యాయి, ప్రైజెస్ ఎలా చేంజ్ అయ్యాయి అన్నది మీరు ఈ ట్రెండ్ నుంచి ఈజీగా తెలుసుకోండి. అండ్ ఈ ట్రెండ్ అన్నది ఓవరాల్ గా ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో మీకు చెప్తుంది. అంటే ఓవరాల్ గా ఈ 20 days లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా. మధ్యలో మీకు బుల్లిష్ క్యాండిల్స్ ఉండొచ్చు, బేరిష్ క్యాండిల్స్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. బట్ ఫైనల్ గా మీకు ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, కాన్స్టెంట్ గా మూవ్ అవుతుందా. సో దీన్నే మనం ట్రెండ్ అని అంటాం. సో నెంబర్ 1 వచ్చేసి అప్ ట్రెండ్. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. ఈ ఇమేజ్ లో ప్రైజెస్ అనేవి ఓవరాల్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. కానీ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతున్నాయా? నో, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. మధ్యలో మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని పాయింట్స్ దగ్గర డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రైస్ పడుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం అప్ ట్రెండ్ అని అంటాం. అండ్ సెకండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్. సో ఇక్కడ కూడా మీరు ఇమేజ్ లో చూడొచ్చు క్లియర్ గా దట్ ద ఓవరాల్ ప్రైస్ ఈస్ డిక్రీజింగ్. ఓకే, సో ఫైనల్ గా మనకి ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ అగైన్ కంటిన్యూస్ గా డిక్రీజ్ అవ్వట్లేదు. దేర్ మే బి సమ్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్. బట్ ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్. సో అలానే మీరు ఇప్పుడు సైడ్ వేస్ ట్రెండ్ చూస్తే అది ఎలా ఉంటుంది? సో సైడ్ వేస్ ట్రెండ్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ రేంజ్, అంటే ఒక హైయెస్ట్ ప్రైస్, ఒక లోయెస్ట్ ప్రైస్ ఫిక్స్ అయిపోతుంది. ఆ ప్రైజెస్ మధ్యలోనే స్టాక్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ హైయెస్ట్ అండ్ లీస్ట్ ఏదైతే ఈ పీక్ వాల్యూస్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ సిమిలర్ గా వేరీ అవుతూ వస్తాయి. సో ఈ ట్రెండ్స్ మనకి ట్రేడ్ చేయాలా వద్దా అని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో బేసికలీ ఇప్పుడు మీరు ఒక ఈ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే దిస్ ఇస్ ద డౌన్ ట్రెండ్. బేసికలీ డౌన్ ట్రెండ్ లో చాలా మంది స్టాక్స్ బై చేయడానికి ఇష్టపడరు, బికాస్ ఇట్స్ లైక్ క్యాచింగ్ ఏ ఫాలింగ్ నైఫ్. ఓకే, సో కంటిన్యూస్ గా కింద పడుతూ వెళ్తాయి అన్న నమ్మకంతో చాలా మంది కొనరు. బట్ ఏం చేస్తారు, లాసెస్ రికవర్ చేయడానికి కొంతమంది కంగారు పడి బై చేసేస్తారు. కానీ ఏమవుతుంది, ఇంకా ప్రైస్ పడిపోవడం వల్ల ఇంకా లాసెస్లోకి వెళ్తారు. సో డౌన్ ట్రెండ్ ఫాలో అవుతున్నప్పుడు దాన్ని స్టాక్ని బై చేయడం ఆర్ ట్రేడ్ చేయడం అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇప్పుడు మీరు ఈ ట్రెండ్ని చూస్తే ఇది ఒక సైడ్ వేస్ ట్రెండ్. సో సైడ్ వేస్ ట్రెండ్లో బేసికలీ నేను ఇందాక చెప్పినట్టు ఒక హయ్యర్ వాల్యూ, ఒక లోయర్ వాల్యూ మధ్యలో స్టాక్ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఈ హయ్యర్ వాల్యూని ఏదైతే నేను చెప్పాను కదా, ఒక హయ్యర్ లెవెల్ అని, దాన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటాం. అలానే లోవర్ లెవెల్ అంటే లోవర్ ప్రైస్ లెవెల్ని మనం సపోర్ట్ లెవెల్ అంటాం. బేసికలీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే దాటి మన గ్రాఫ్ అనేది మూవ్ అవుతుందో అప్పుడు ట్రేడ్ చేయడానికి చాలా మంచి టైం అని చెప్పాలి. అంటే మనం బేసికలీ రెసిస్టెంట్ లెవెల్ని క్రాస్ చేసి ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం బ్రేక్ అవుట్ అంటాము. అలానే సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి ఇంకా డిక్రీజ్ అయితే మనం దాన్ని బ్రేక్ డౌన్ అని అంటాము. సో బేసికలీ రెసిస్టెన్స్ లెవెల్ని దాటినప్పుడు బ్రేక్అవుట్ అంటాం కదా. సో ఈ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మీరు బై చేయడానికి చాలా కరెక్ట్ టైం. అలానే బ్రేక్ డౌన్ అంటే సపోర్ట్ లెవెల్ కన్నా తగ్గినప్పుడు మీకు షార్ట్ సెల్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అవుతుంది. బట్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రెండ్ని అనలైజ్ చేసినంత మాత్రాన మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని కాదు. బట్ ట్రెండ్ అనాలిసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ ట్రేడ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇదొక అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్ లో బేసికలీ మీరు బై చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, బికాస్ అది ఇంకా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే అప్ ట్రెండ్ లో ఉంటాయి. బట్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి, 52 వీక్ హై కానీ ఆల్ టైమ్ హై ప్రైజెస్ కానీ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ట్రెండ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఆప్షన్, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ that are followed in stock market. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, so that you will not miss any of the important stock market lecture in the future. This is Avinash signing off. Thank you guys.